ఛానలుకి స్వాగతం. రానున్న 5 రోజుల్లో మేషరాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది. దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి జీవితంలో రానున్న 5 రోజుల్లో ఎటువంటి ప్రమాదం వారికి పొంచి ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి మేషరాశి వ్యక్తులు బయటపడగలుగుతారు. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కోపం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంచి వ్యక్తులు, ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. కానీ కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో చాలా సమస్యల నుండి వీరు బయటపడగలుగుతారు. ఎందుకంటే ఈ కోపం కారణంగా అనేక రకాల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదమైతే ఉంటుంది. అలాగే మేషరాశి వారిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి భగభగమండే తత్వాన్ని కలిగి ఉండి కోపాన్ని, పౌరుషాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తోచిన విధంగా చేస్తూ ఉంటారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఉన్నప్పటికీ కూడా జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వీరి జీవితంలో సక్సెస్ ని ఖచ్చితంగా పొందుకుంటారు, కానీ దానికోసం ఖచ్చితంగా వీరు అనేక విధాలుగా శ్రమపడాలి. అలాగే చాలా రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితులైతే ఉంటాయి. అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే, రానున్న 5 రోజుల్లో భారీ ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా ఒక నిందను మీరు భరించాల్సి రావచ్చు. మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆ నిందను మీపైన మోపటానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు మాట్లాడకూడదు. మీరు మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులతో కలిసి ఏదైనా బిజినెస్ చేస్తున్న వారైనా సరే, లేకపోతే పిచ్చాపాటిగా వారితో మాట్లాడుతున్న సందర్భంలో అయినా సరే, ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని చర్చించారంటే దాన్ని వక్రీకరించి వారి దగ్గరికి వెళ్లి వీరు చెబుతారు. ఈ విధంగా సమస్యలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీపైన ఒక పెద్ద నింద మోపటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఆ నిందను మోయలేక మానసికంగా ఎంతగానో కృంగిపోతారు. అటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ ప్రమాదం నుండి బయటపడటానికి ముందుగా అనవసర వాదనలకు, అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. మీరు ఎవరి గురించి కూడా ఎవరి దగ్గర మాట్లాడకూడదు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ పరిస్థితిని అధిగమించగలుగుతారు. అలాగే మీకు చెడు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వజాలని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే వారితో మీరు ఎంత క్లోజ్ గా ఉంటే అంతగా సమస్యలు పెరుగుతాయి. కాబట్టి అటువంటి వ్యక్తులను గుర్తించినప్పుడు వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అంటే వారు మీ యొక్క మంచిని కాకుండా చెడును కోరుకుంటున్నారు అని మీకు అర్థం అవ్వగానే వారితో మీరు క్లోజ్నెస్ ని తగ్గించుకోవాలి. అంటే పూర్తిగా మాటలు మానేయాల్సిన అవసరం లేదు, అలాగని గొడవలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదండి. వారితో మీ యొక్క బంధాన్ని కొంత తగ్గించుకుంటే చాలా ఉత్తమం. అంటే కేవలం మాటల వరకు మాత్రమే పరిమితమై ఉండాలి. వ్యక్తిగత విషయాలు వారితో చెప్పకూడదు. ఆర్థికపరమైన లావాదేవీలు వారితో జరపకూడదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడే అవకాశాలైతే ఉంటాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు శివారాధన చేయటం వల్ల వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి బయటపడతారు. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే పేదవారికి గొడుగులు, పాదరక్షలు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.